ఇక గాంధీభవన్లో రక్షాబంధన్ వేడుకలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ మార్కాడ్కు రాఖీ కట్టారు మహిళలు. అక్క చెల్లెళ్లను ఈ సందర్భంగా ఆస్వాదించారు నేతలు. ఇక ఏఎన్ఎన్ జర్నలిస్ట్ భవిత టీపీసీసీ చీఫ్ మహేష్ మార్కాడ్కు రాఖీ కట్టి విశేష చెప్పారు. రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా మా సోదరులందరూ కూడా శుభాకాంక్షలు. ఇవాళ క్విట్ ఇండియా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. క్విట్ ఇండియా మూవ్మెంట్, ఆగస్ట్ ఉద్యమం అనేది దేశ స్వాతంత్ర్యంలో ఒక మలుపు తిప్పినట్టు సంఘటన. గాంధీ మహాత్ముడు 1942లో ఆగస్టు 8న బొంబాయిలో ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తే రెండవ ప్రపంచ యుద్ధంలో తలమునకలైనటువంటి బ్రిటిష్ ప్రభుత్వం యుద్ధంలో ఉండి కూడా మెజారిటీ కాంగ్రెస్ నాయకులను జైల్లో పెట్టడం జరిగింది. యుద్ధం అయ్యేవారు కూడా జైలు ఉండాల్సిన పరిస్థితి. కానీ డూ ఆర్ డై అనే నినాదం గాంధీ మహాత్ముడు ఇవ్వడం స్వాతంత్రంలో పెద్ద మలుపు తిప్పింది. ఆ ఉద్యమమే తీవ్రతతోనే మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. ఇలా 47లో స్వాతంత్రం వస్తే ఆ తర్వాత 33 ఏళ్లకు పుట్టినటువంటి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గురించి, ఈ దేశ చరిత్రలో స్వాతంత్రానికి ఆర్నిశలు కృషి చేసి ప్రాణాలు అర్పించినటువంటి కాంగ్రెస్ నాయకుల గురించి హవయలను చేస్తూ తక్కువ చేసి మాట్లాడుతూ ఉంది. గాంధీ నెహ్రూని మరిపించే ప్రయత్నం చేస్తూ ఉంది. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. కులం, మతం పేరిట ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి బీజేపీ కుట్లయత్నాన్ని తిప్పికొట్టాలా. ఈ దేశం ఎప్పటికి కూడా నిండు కుండల అన్ని కులాలు, మతాలతో గట్టిగా ఉంచుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది.